చిత్ర పరిశ్రమ ఎప్పుడూ కూడా వివాదాల పుట్ట. రమ్యకృష్ణ తాజాగా ఏమన్నారంటే, ఒక హీరోయిన్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే తనకి తప్పనిసరిగా కూడా అక్కడ దర్శకుడితో కానీ హీరోతో కానీ కొన్ని ఫేవర్స్ చేయవలసి వస్తుందనే చందంగా ఆవిడే మాట్లాడినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. కృష్ణ గారు నిజంగా ఎగ్జాక్ట్గా వర్బాటం ఏమన్నారో మనకి తెలియదు, కానీ ఇలా అన్నట్టుగా వచ్చిన వార్తలు మాత్రం బాగా హల్చల్ చేస్తున్నాయి. మీరేమనుకుంటారు కృష్ణ గారు ఈ విషయం? ఆవిడ ఇండస్ట్రీలో ఉన్నట్లు ఆవిడ చెప్పారు. మహిళల పరిస్థితి ఏంటి, మహిళల పరిస్థితే కాదు 24 క్రాఫ్ట్స్లో మహిళలకు జరిగేది ఏంటో ఆవిడ చెప్పారు. ఇంకా కొన్ని చెప్పలేదు కూడా ఒక రకంగా. అయితే ఆవిడ చెప్పిన దాన్ని మనం తీసుకుంటే కనుక ఆవిడ బాగా మంచి చెప్పు పెట్టి కొట్టినట్టు చెప్పారు. ఇది ఇంకొంచెం ముందు చెప్పుంటే ఇంకొంచెం బాగుండేది. మీరేమంటారు చెప్పండి. అసలు అన్ని ఇండస్ట్రీలో అన్ని చోట్ల ఉంటాయండి, అన్ని చోట్ల ఉంటాయి, నేను ఉండవు అనట్లా. కానీ సినిమా ఇండస్ట్రీ ఏం గగ్గోలు పెట్టిందండి, ఎక్కడ లేదు, మా మీదే పడతారంటే, ఏది జరిగిన డ్రగ్స్ అన్నా మా మీదే పడతారు, ఇట్లాంటివి అన్నా మా మీదే పడతారు. అది బయట పెట్టట్లేదు. అక్కడ హేమా కమిటీ రిపోర్ట్ ఒకటి వచ్చింది, దాని తర్వాత ఏం పరిణామాలు జరిగాయో కూడా తెలియదు మలయాళ చిత్ర పరిశ్రమలో. కాదు, హేమా కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత అందరికీ నమస్కారం. సాక్షి టీవీ ఫ్యామిలీకి స్వాగతం. చిత్ర పరిశ్రమ ఎప్పుడూ కూడా వివాదాల పుట్ట. చాలా వివాదాలు తెరపైకి వచ్చి చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటీవల నటి రమ్యకృష్ణ కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా మనకి కొన్ని వార్తలు రౌండ్స్ కొట్టాయి, మనం చూసాము. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ గతంలో చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం. అంటే చాలామంది నటిమణులు. రమ్యకృష్ణ తాజాగా ఏమన్నారంటే, ఒక హీరోయిన్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే తనకి తప్పనిసరిగా కూడా అక్కడ దర్శకుడితో కానీ హీరోతో కానీ కొన్ని ఫేవర్స్ చేయవలసి వస్తుందనే చందంగా ఆవిడే మాట్లాడినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. ఇది ఎప్పటి నుంచో నలుగుతున్న వివాదం కాబట్టి దీనికి ఏమైనా మరి పరిష్కారాలు ఉంటాయా, ఇటువంటి అంశాలకి మాట్లాడదాంతో పాటు ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి, అన్ని అంశాలపై ఎక్స్పర్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. నమస్కారం అండి. రమ్యకృష్ణ గారు నిజంగా ఎగ్జాక్ట్గా వర్బాటం ఏమన్నారో మనకి తెలియదు, కానీ ఇలా అన్నట్టుగా వచ్చిన వార్తలు మాత్రం బాగా హల్చల్ చేస్తున్నాయి. మీరేమనుకుంటారు కృష్ణకుమార్ గారు ఈ విషయం? ఆవిడ ఇండస్ట్రీలో ఉన్నట్లు ఆవిడ చెప్పారు. మహిళల పరిస్థితి ఏంటి, మహిళల పరిస్థితే కాదు 24 క్రాఫ్ట్స్లో మహిళలకు జరిగేది ఏంటో ఆవిడ చెప్పారు. ఇంకా కొన్ని చెప్పలేదు కూడా ఒక రకంగా. అయితే ఆవిడ చెప్పిన దాన్ని మనం తీసుకుంటే కనుక ఆవిడ బాగా మంచి చెప్పు పెట్టి కొట్టినట్టు చెప్పారు. ఇది ఇంకొంచెం ముందు చెప్పుంటే ఇంకొంచెం బాగుండేది. కాస్టింగ్ కౌచ్ గురించి చాలామంది ఉద్యమాలు చేసిన రోజుల్లో, అంటే 2019, 18, 17 ఆ ప్రాంతంలో ఒక రకంగా తెలుగు చిత్ర పరిశ్రమ అట్టుడికిందనే చెప్పుకోవచ్చు. ఆ టైంలో ఆవిడ మాట్లాడి ఉన్నట్లయితే ఇంకొంచెం బాగుండేది. కానీ ఏది లేట్ కాదు. ఎప్పుడైనా సరే ఎవరి జీవిత కాలంలో వాళ్ళు ఒక సత్యాన్ని మనసు విప్పి చెప్తే అది సమాజానికి పనికొచ్చేది అయితే కనుక మనకు మరింత సంతోషం వేస్తుంది. ఇప్పుడు ఆవిడ స్మృతులు ఏవో చెప్పుకున్నారనుకోండి, ఏంటి దానివల్ల సొసైటీకి ఏమీ ఉండదు. కానీ ఈ ఇండస్ట్రీలో ఉన్న విష గుళికలు ఉన్నాయి చూసారా, ఈ విషం ఏదైతే ఉందో ఆ విషాన్ని ఆవిడ చెప్పగలిగారు కదా, అది చాలా అవసరమైన విషయం. ఇప్పటి వరకు యాక్టివిస్టుల మీద ఉన్న ఇదేంటి అంటే, వాళ్ళకి పని పాట ఉండదు, ఏదో చెప్తూ ఉంటారు. అసలు ఇండస్ట్రీ అన్న తర్వాత ఏమీ ఇబ్బందులు లేకుండా ఎలా ఉంటాయి. అలాగే ఈ కాస్టింగ్ కౌచ్ లాంటి విషయాలు, ఫేవరెటిజం లాంటివి ఏ ఆఫీసులో ఉండవా, మా మీదే ఎందుకు ఇంత ప్రతి వాళ్ళు అడుగుతారండి. అన్ని ఇండస్ట్రీలో ఉంటాయి కదా, ఇలా మాట్లాడతారు. మీరేమంటారు చెప్పండి. అసలు అన్ని ఇండస్ట్రీలో అన్ని చోట్ల ఉంటాయండి, అన్ని చోట్ల ఉంటాయి, నేను ఉండవు అనట్లా. కానీ ఈ అన్ని చోట్ల ఉండేదానికి ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఉద్యమాలు చేసిన ఫలితంగా కొన్ని చట్టాలు తీసుకొచ్చినాయి. ఆ చట్టాలను మీరు కూడా అమలు పరిచారనుకోండి, పాష్ యాక్టు, అలాగే అదే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నిరోధక చట్టం 2013లో వచ్చింది. అదేం చెప్తుంది, చాలా సింపుల్గా మీరు ప్రతి ఆఫీస్లోనూ 15 మంది ఉన్న ఆఫీస్లో ఐసీసీలు పెట్టుకోండి, అంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ.
ఈ కమిటీలో ఆఫీస్ వాళ్ళు కొంతమంది, బయట నుంచి ఎవరైనా యాక్టివిస్టులు కానీ ఎన్జిఓలు కానీ పెడితే, ఇప్పుడు ఏ అమ్మాయికైనా ఒక బాధ కలిగింది, అది సమంజసమా అసమంజసమా, అపోహ వాస్తవమా ఏంటి అనేది సంబంధం లేకుండా ఆవిడ వెళ్ళి ఆ కమిటీ ముందు ఒక మాట కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆవిడని అడుగుతారు, ఏమ్మా ఏంటిది, నీ బాధ ఏంటి అని అడుగుతారు. అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్పినప్పుడు వాళ్ళకి కూడా, ఆ కమిటీకి కూడా ఇది వాస్తవం అనిపించినప్పుడు అతనికి కూడా ఒక నోటీస్ ఇచ్చి పిలుస్తారు. అవును, కూర్చోబెట్టి మాట్లాడతారు. మాట్లాడి అతను చెప్పిన సమాధానం బట్టి ఏదైనా కొన్ని దాచింది అనుకుందాం పోని, అవును, అతను ఏమన్నా చెప్పగలిగాడు అనుకుందాం, అతని దగ్గర ఏమన్నా ఆధారాలు ఉండి, అప్పుడు చూడమ్మా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, చట్టాలు ఉన్నాయని దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఎవరి దోవనాలని పంపించేసేస్తారు. లేదు నిజంగానే ప్రాబ్లం ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే అతన్ని మందలిస్తే సరిపోదు అనుకుంటే ఈ ఆఫీస్ నుంచి అతన్ని వేరే ఆఫీస్కి పంపిస్తారు. కరెక్ట్, ఇదంతా పాష్ ఉంది కాబట్టి మేమేం చెప్తున్నాం, సినిమా ఇండస్ట్రీలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి పనిచేసే చోట ఎవరికైనా ఒకరి బుద్ధి ఉండొచ్చు. అవును, అలాంటప్పుడు దీని ప్రభావం పనిపైన, ఆఫీసు వాతావరణం పైన పడకుండా ఉండాలి అంటే, వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే, ఒక నెగటివ్ అట్మాస్ఫియర్ లేకుండా ఉండాలి అంటే ఎప్పుడొచ్చినా యుద్ధాన్ని అప్పుడు అణచడం చాలా అవసరం. కానీ అణిచే వాళ్ళు ఎవరు అనేది క్వశ్చన్ ఇక్కడ. అందుకే ఐసీసీ అన్నది. ఐసీసీ వర్క్ ప్లేసెస్లో ఇప్పుడు సినిమాలకు కూడా వర్క్ ప్లేసే అది కాదని అనడానికి లేదు. వాళ్ళు ఏదో బొంకుతున్నారు కానీ ఒక సినిమాకే పనిచేయరు కదా, వీళ్ళు చాలా చోట్ల పనిచేస్తారు కదా, ఇది ఒక రూఫ్ కింద జరగదు కదా, ఇలాంటివి చెప్తారు. వాళ్ళు ఏమన్నా చెప్పొచ్చండి, దానికి పరిష్కారాలు కూడా చెప్పాం. ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా స్టార్ట్ అవుతుంది, ఒక ప్రొడక్షన్ హౌస్, ప్రతి ప్రొడక్షన్ హౌస్కి ఒక ఐసీసీ పెట్టండి. ఆ ప్రొడక్షన్ హౌస్లో పనిచేసే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఆ ఐసీసీకి చెప్పుకుంటారు. అవును, చాలా సింపుల్ కదా. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి కదా, ప్రతి ప్రొడక్షన్ హౌస్లోని ఇది పెట్టారనుకోండి, ఆ ప్రొడక్షన్ హౌస్లో జరిగిన ఇబ్బంది ఆమె వచ్చి చెప్పుకుంది అనుకోండి, పరిష్కారం అయిపోతే ఇంకా ప్రాబ్లం ఏముంది. అసలు ముందు ఏం బొంకారు వీళ్ళందరూ. కానీ అది అక్కడ నేను కరెక్ట్, మీరు అనేది రైటే. కానీ ఇక్కడ ఏంటంటే మామూలుగా పని ప్రదేశంలో ఒక పై అధికారి కింద అధికారులు ఉంటారు. ఇక్కడ రమ్యకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల్లో మన ఆ పై అధికారులందరూ కూడా హీరోలు, డైరెక్టర్లు, వాళ్ళే ఇంకా కంచె చేను వేసే చందంగా, ఒకవేళ వాళ్ళకే ఇటువంటి రూల్స్ ఉంటే గనక, ఇటువంటి రిక్వైర్మెంట్స్, హక్కులు ఉంటే గనక ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు, ఎవరు యాక్షన్ తీసుకోవడానికి సాహసిస్తారు అనేది ప్రశ్న. కాబట్టే అది తట్టుకోలేకే అవన్నీ జరిగితే మన పని, వచ్చే పని కూడా పోతుంది, అవకాశాలు పోతాయని చాలామంది నటీమణులు ఎవరు ఇష్టంగా ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటారని తెలిసి కాదు, వీళ్ళు ప్రాబ్లమేటిక్ పర్సన్స్ అనే ఉద్దేశంతో మాకు మళ్ళీ అవకాశాలు రావేమోనని చెప్పి చాలామంది ఆడవాళ్ళు చెప్పరు. అవును, అంతే కదా, అదే ఇది వాస్తవం. అయితే నేనేమంటానంటే, ఒక దర్శకుడు వల్ల జరిగింది అనుకోండి ఒక ప్రొడక్షన్ హౌస్లో, ఇప్పుడు దర్శకులకి ఇప్పుడు మన 24 క్రాఫ్ట్స్లో 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన అసోసియేషన్స్ ఉన్నాయి. అవును, ఇప్పుడు ఒక నిర్మాత దగ్గర జరిగింది అనుకోండి, ఈ సదర్ హీరోయిన్కి ఆమె ఆ ప్రొడక్షన్ హౌస్లో చెప్పింది అనుకోండి, వాళ్ళు అతనితో ఫస్ట్ మాట్లాడి అతని దగ్గర నుంచి సరియైన పద్ధతిలో సమాధానం రాకపోతే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళకి వాళ్ళని పిలుస్తారు. రండి, మీ అసోసియేషన్లో మెంబరే కదా నిర్మాత, ఈ నిర్మాత ఇలా చేస్తున్నాడు, ఇది సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు. ఇప్పుడు ఎవరికైనా ఇక్కడ కావాల్సింది ఏంటండి, అది ఇప్పుడు మేమేమైనా యాగిల్ చేయడానికి కూర్చున్నామా ఇక్కడ? కాదు కదా. ఎక్కడైనా సరే మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే ఆహ్లాదకరంగా, సంతోషంగా వాళ్ళ పనిని వాళ్ళు చేసుకొని వాళ్ళ వృత్తికి వాళ్ళు న్యాయం చేసుకోవాలి, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఇదే కదా. అదొకటి. రెండోది, ఒక సమాజంలో ఒక అంశంగా చూసుకుంటే ఒక మహిళ వృత్తి కానీ, తన పనితనం కానీ, తన ఇతర అంశాలకి తగ్గకూడదు. తన వృత్తి పనితనమే తనకి పని తీసుకొచ్చి ఇవ్వాలి. అంతేగాని తన అందం గాని, మరొక కారణం గాని తన ఎదుగుదలకి కారణం కాకుండా అదొక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. లైంగిక వస్తువుగా చూసే అవకాశాలు చాలా రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఈ రాంగ్ మెసేజ్ వెళ్ళడానికి ఇప్పుడు రమ్యకృష్ణ గారి విషయానికి వస్తే,
ఆవిడ ఆ కామెంట్ చేశారు. ఆ కామెంట్ చేస్తే అంతకుముందంతా సినిమా ఇండస్ట్రీ ఏం గగ్గోలు పెట్టిందండి, ఎక్కడ లేదు, మా మీదే పడతారంటే, ఏది జరిగినా డ్రగ్స్ అన్నా మా మీదే పడతారు, ఇట్లాంటివి అన్నా మా మీదే పడతారు, అసలు ఇట్లాంటివి ఏమి జరగవు ఇక్కడ. శ్రీరెడ్డి ఆ రోజు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆవరణలో ఆవిడ ఏదో బట్టలు ఇప్పడానికి ప్రయత్నం చేస్తే ఈ ఆవరణ అంతా ఏమైపోయింది, మలినమైపోయింది, పాలాభిషేకం చేయాలి, పుష్పాభిషేకం చేయాలని ఒక సదరు వ్యక్తి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అంటే శ్రీరెడ్డి మాట్లాడేదంతా రాంగ్ అని చెప్పి మాట్లాడాడు. అయితే అప్పుడు ఏం జరిగింది, మనం ఒక సోమజిగూడ ప్రెస్ క్లబ్లో 14 గంటల లైవ్ జరిగింది. ఈ లైవ్లో బోలెడు మంది జూనియర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అన్నీ, కన్నీటి బాధలన్నీ చెప్పుకున్నారు. అసలు రికార్డ్ చేస్తున్న వాళ్ళు కూడా ఏడ్చారండి ఆ రోజు. అంత జరిగింది ఆ రోజు. జరిగినప్పుడు వసుధ అని చెప్పి, మా వసుధ నాగరాజ్ అని చెప్పి ఆవిడ జేఏసీలో మెంబరు, ఆవిడ హైకోర్టులో వేసింది. అంతకుముందు వీళ్ళు ఏం అడిగారు, ఒక కమిటీ వేయండి అని అడిగారు. అవును, వేయలా వీళ్ళు, వేస్తే ఏం కంపు బయటకు వస్తుందోనని చెప్పి. అయితే హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చచ్చినట్టు కమిటీ వేయాల్సి వచ్చింది. కమిటీ వేసినప్పుడు ఈ లైవ్లో చెప్పిందే కాకుండా కమిటీ రిపోర్ట్ ప్రకారం కూడా ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ఉంది, లైంగిక వేధింపులు ఉన్నాయి, అలాగే వాళ్ళ శ్రమ దోపిడీ జరుగుతుంది, వాళ్ళకి గౌరవం లేదు, వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు, ఇస్తానన్న వేతనం కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏమంటారు, వేషం రావాలంటే ఒళ్ళర్పించుకోవాలి, అలాగే జీతం డిసైడ్ చేసే దగ్గర ఒళ్ళర్పించుకోవాలి, ఆ వచ్చే రెమ్యునరేషన్ తీసుకోవడానికి కూడా ఒళ్ళు అర్పించాలి, మళ్ళీ అగైన్ ఇంకొక వేషం కావాలంటే మళ్ళీ ఒళ్ళు అప్పగించుకోవాలి. ఇంత పద్మవ్యూహం లాంటి ప్రదేశంలో అసలు మహిళల ఏమని పని చేయాలి చెప్పండి? అంతే కదా. కళామ తల్లి అంటారు కదా, ఏం కళామ తల్లికి ఆ మాత్రం జాలి దయ ఉండదు ఆడవాళ్ళ పట్ల? ఆడవాళ్ళ మనసులు కాదా? అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇదంతా ఇంత జరిగిన తర్వాత, కాస్టింగ్ కౌచ్ నిజమే, వేధింపులు నిజమే అని తేలిన తర్వాత పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేయాలన్న వాళ్ళందరూ నోళ్ళు మూతపడినాయి కదా. అవును. అలాంటి సందర్భంలో పెద్ద యాక్టర్స్ ఆ రోజు మాట్లాడి ఉంటే ఇంకా బాగుండి ఉండేది. ఈ రోజుకి కమిటీ వేశారు. కమిటీ మొత్తం 24 క్రాఫ్ట్స్లో ఉన్న లేడీస్ తోటి వాళ్ళు తీసుకున్నారు. అంటే వాళ్ళ బాధలు అవన్నీ కమిటీ తీసుకుంది, ఒక రిపోర్ట్ తయారు చేసింది, రిపోర్టు గవర్నమెంట్కి ఇచ్చింది. అవును. అయితే ఆ రిపోర్ట్ ఇంతవరకు బయట పెట్టట్లా. అది బయట పెట్టట్లేదు. అక్కడ హేమ కమిటీ రిపోర్ట్ ఒకటి వచ్చింది, దాని తర్వాత ఏం పరిణామాలు జరిగాయో కూడా తెలియదు మలయాళ చిత్ర పరిశ్రమలో. కాదు, హేమ కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత చాలామంది రాధిక లాంటి యాక్టర్స్ బయటకు వచ్చి మాట్లాడారు. ఆవిడ ఏమన్నారంటే, క్యారవానుల్లో కూడా రికార్డింగ్స్ చేసి అవి అని ఆవిడ చెప్పారు. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదమ్మా అంటే, నేను ఒక సీనియర్ యాక్టర్ని అయ్యి ఉండి ఒక ప్రాబ్లమాటిక్ పర్సన్గా ఉండటం నాకు ఇష్టం లేక నేను ఆ రోజు చెప్పలేదు. ఇప్పుడు హేమ కమిటీలో చాలా బట్టబయలైంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను అన్నారు. అందుకోసం ఏంటంటే, పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడట్లేదు అనుకున్నంత మాత్రాన ఏమీ దాన్ని ఎవ్వరూ చూడకుండా ఏమీ ఉండరు. అట్లాగే ఈ వేధింపులు సర్వసాధారణంగా జరిగిపోతున్న ఈ సందర్భంలో దీనిలో బాధ్యత మళ్ళీ అగైన్ ఏం చేస్తున్నారు, బాధితురాలనే బాధ్యురాలను చేస్తున్నారు. అంతే. ఇది అసలైన విషయం, అది అసలు బాధ ఇది. ఎందుకంటే ఏం నటించకుండా ఉండొచ్చు కదా, మీరు అడగకుండా ఉండొచ్చుగా, మీరు అసలు అలాంటి వాతావరణం లేకుండా ఉండొచ్చుగా. ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ డైరెక్టర్ అయినా, ఏ హీరో అయినా రమ్యకృష్ణ గారు చెప్పినట్లు ఇదే ప్లేస్లో నా కూతురు ఉంటేనా అనే ఆలోచన కనుక వాళ్ళకి వచ్చుంటే ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? అదే చాలా. కానీ కొన్ని చోట్ల జరుగుతున్నాయి, సొంత తండ్రులే పిల్లల్ని కాటేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని కాసేపు పక్కన పెడదాం. రాక్షసులు బయటికి వచ్చే స్త్రీ ముఖ్యంగా ఇలాంటి ప్రదర్శనతో కూడిన పబ్లిక్ ఇమేజ్తో కూడిన ప్రొఫెషన్లోకి వచ్చిన మహిళలంటే చులకన భాగం
చులకన భావం వీళ్ళు తేరగా వస్తారు అనే ఒక అన్రిటన్ లా, మీరు అన్నారేమన్నా హక్కు బాధ్యత అని ఇంకొక కాంటెక్స్ట్ లో, అది హక్కుగా భావించి ఇదేమి అందరు తప్పని నీతులు చెప్తారు. విడిగా అడిగితే నీతులు చెప్తారు. అసలు హీరోయిన్లు కూడా అనాలండి, వీళ్ళ లైఫ్ వీళ్ళు చూసుకుంటున్నారు కదా, వీళ్ళు ఏమంటారంటే జరిగే మాట వాస్తవం కానీ నాకు జరగలేదంటారు. అంటే అందరూ శ్రీ వైష్ణవులే, గంపల చేపలు మాయమైపోయినాయి, అంతే కదా. అందుకని ఎవరైనా సరే ఇవి జరగట్లేదు అనుకోవడం దానంత అమాయకత్వం. అంటే వాళ్ళని జడ్జి చేస్తారని ఒక భయం ఉంటుంది. భయం ఉంటుందండి, కానీ భయం ఉంటుంది, నీకు భయం ఉండదు. ఎంతో కొంత ఒక సాక్రిఫైస్కి ముందుకు రావచ్చు కదా. ఇప్పుడు మోహన్ బాబు గారు ఎంతటి రౌడీయో అందరికీ తెలుసు. వాళ్ళ అమ్మాయిని ఆమె ఏమన్నది, నేను మోహన్ బాబు గారి అమ్మాయినని తెలిసి కూడా నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పి మంచు లక్ష్మి స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా, మా నాన్న అంత పెద్ద హీరో అయితే కూడా నాకు కూడా వేధింపులు తప్పలేదు అని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. నిజంగా చూస్తే ఆ ఇద్దరు ఒక రకంగా నేను చాలా వాళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇట్లాంటి వాళ్ళ వల్ల మా ఉద్యమకారులకి చెడు పేరు రాకుండా ఉంటుంది. వీళ్ళకి ఏం పని పాట లేదు, వీళ్ళే అన్ని మాట్లాడుతున్నారు అంటారు. అందుకే నేను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నా. ఈరోజు రమ్యకృష్ణకు కూడా నేను అదే థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఈ ఉద్యమానికి ఒక రకంగా వీళ్ళ కంట్రిబ్యూషను, ఇప్పుడు మేము చేస్తాము, కానీ వీళ్ళ మాటలు చాలా తోడ్పాటునిస్తాయి. పడ్డవాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంకా వాళ్ళు చెప్తే అర్థమవుతుంది. వీళ్ళు పని పాట లేకుండా ఫెమినిస్ట్ మొహాలు వేసుకొని వచ్చి వీధులమ్మడి పడి లేనిపోని అల్లరి చేస్తున్నారని మమ్మల్ని అనుకోకుండా, మేము ఒక ప్రాబ్లమాటిక్ పర్సన్స్ లాగా క్రియేట్ కాకుండా ఉండాలి అంటే ఎంత ఎక్కువ మంది మాట్లాడితే అంత గొప్ప విషయం. ఇప్పుడు మీటూ ఉందండి, మీటూలో ఎంతమంది వచ్చి చేరారు. మీటూ ఇచ్చినప్పుడు, ఆ పిలుపు ఇచ్చినప్పుడు అది ఎంత గొప్ప పిలుపండి ఆ మీటూ అనేది. కానీ నిజానికి ఆ మీటూకి రావాల్సినంత స్పందన రాలేదంటాను. ఎవరి దగ్గర నుంచి, బాధితుల నుంచి కూడా రాలా. వాస్తవం, బాధితుల నుంచి కూడా రాలా. బాధితుల నుంచి ఇప్పుడు ఎవరికాళ్ళు ఏమనుకుంటారు, ఆమె చిన్మయి శ్రీపాద్ ఉంది, ఆమె మాట్లాడితే ఆవిడని ఏం చేశారు, పక్కకు పెట్టేశారు. ఆ భయమే చాలామందిని. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇండస్ట్రీ వాళ్ళు కూడా మీరు కొంచెం నా బుద్ధి తెచ్చుకొని ఎవరైనా ఇలా చెప్పినప్పుడు దానిని మీరు ఒక మనస్ఫూర్తిగా మీకే జరిగిందనో, లేకపోతే అంటే బాధితురాలికి చెప్పుల్లో మీరు కాళ్ళు పెట్టారనుకోండి, అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళతోటి మీరు సహానుభూతిని పొందితే మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు ఆలోచించే తీరు వేరుగా ఉంటుంది. వాస్తవం, ఆ తీరు కావాలని అడుగుతున్నా. అయితే మొత్తానికి ఎంతమంది మహిళలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మాట్లాడితేనే దీనికి సహేతుకమైన పరిష్కారం కాలక్రమంలో వస్తుందంటారు. అవును, వస్తుంది. అలాగే ఇక్కడ ఆ కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో అది బయట పెట్టాలని చెప్పి మేము మహిళా కమిషన్ కూడా అడిగాము. మరి ఎవరి చరిత్రలు బయటపడతాయో, ఎవరి రంగులు వెలిసిపోతాయో అని చెప్పి ఆ కమిటీ రిపోర్ట్ బయటికి తీసుకురావట్లా. ఇప్పుడు రమ్యకృష్ణ గారు కూడా మాట్లాడిన ఈ సందర్భంలో ఇప్పుడైనా ఆ కమిటీ రిపోర్ట్ బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. చాలా చక్కగా చెప్పారు కృష్ణ కుమార్ గారు, మీకు ధన్యవాదాలు.